హలో వైజాగ్ బెటర్ ఫిష్ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా బాగుండాలి, మన ఫిషెస్ కూడా బాగుండాలి. ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంటది. డైట్ గురించి కంప్లీట్ డైట్. ఎవరి దగ్గర అయితే లైవ్ ఫుడ్ లేదని బాధపడుతున్నారో ఇప్పుడైతే బాధపడకండి. ఎందుకంటే నేను గత 2 years నుంచి ఇదే మెథడ్స్ యూస్ చేస్తున్నాను. అస్సలు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. మీరే చెప్తారు మీ ఫిషెస్ కూడా 1 month లోని ఎంత రిజల్ట్ వస్తుందో నాకు 1 month అయిన తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి, ఓకేనా? నేను మార్నింగ్ బీచ్కి వెళ్ళాను అనమాట. ఏంటంటే ప్రేతలు తీసుకున్నాను, అంటే క్రాక్స్, ఫ్రాన్స్ అంటే మన రొయ్యలు, ఇవి తీసుకున్నాను అనమాట బీచ్కి వెళ్ళి. ఇవే నేను ఫుడ్ డైట్ ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటాను. ఫస్ట్ 2 days అయితే నేను ఫ్రాన్స్ అయితే పెడతాను అనమాట. ఫ్రాన్స్ కూడా మీరు ఎలా క్యారీ చేయాలంటే ఇంటికి వచ్చి తీసుకొని బాగా క్లీన్ చేసుకొని మిడిల్ లో దాని పేగులు ఉంటుంది అది కూడా తీసేయాలి. అలా తీసుకొని ఫ్రిడ్జ్ లోనే ఒక బాక్స్ లో పెట్టుకోండి, అంటే కంప్లీట్ గా కవర్ తో కాకుండా బాక్స్ పెట్టుకోండి. అప్పుడు అది మినిమం 5 days 6 days సర్వే అవుతుంది. మీరు డైలీ ఫ్రాన్స్ ఫుడ్ గా ఫీడ్ చేసుకుని అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అది ఫ్రాన్స్ అనేది. కానీ వీక్లీ 1 time ఏదైనా ఫుడ్ అయితే చేంజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే 10 days ఒకసారైనా ఇలా తినిపించాను, అంటే అల్లం, ఎల్లుల్లిపాయ, సాల్ట్, ఈ 3 కలిపి మ్యాగ్నేట్ చేయాలన్నమాట ఫిష్ అంటే మన ఫ్రాన్స్ కి. ఇప్పుడు ఫ్రాన్స్ చూసాను నేను కట్ చేసుకున్నాను, అలాగే కట్ చేసి మిడిల్ కట్ చేసి మొత్తం మసాలా పేస్ట్ లా చేసుకోవచ్చు. నేను ఎప్పటికప్పుడు పేస్ట్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే అంత పేస్ట్ చేసుకుని వేస్ట్ అయిపోద్ది. మీ దగ్గర ఇంట్లో పేస్ట్ ఏమైనా చేస్తే పర్లేదు, అలాగని చెప్పి షాప్ లో కొనుక్కొని తేకుండా అది పనిచేయదు. ఇలా నేచురల్ గా చేసుకోవాలి. ఇది మెయిన్ ఏంటంటే కడుపులో ప్రాబ్లం ఉన్న, స్టమక్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చాలా బేగా క్లియర్ అవుతుంది నేచురల్. నేను ఒక వీడియోలో అయితే చూసాను అనమాట. కడుపు పొంగిపోతే ఏదో టాబ్లెట్స్ యూజ్ చేస్తారో అది యూజ్ చేయకండి, దీనికి అంత ఎంజీ సాల్వ్. ఇది చాలా చిన్నవి కదా ఫిష్ అనేది. ఇది నేచురల్ చేసుకుంటే అంటే బెల్లి ఏదైనా ప్రాబ్లం ఉన్నా చాలా బేగా క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే 20 minutes మ్యాగ్నేట్ చేసిన తర్వాత నీట్ గా క్లీన్ చేసుకుని ఫిష్ అనేది ఫీడ్ చేయాలన్నమాట. ఓకే, ఫిష్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. నీట్ గా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్టయితే మనం 1 week వరకు తినిపించవచ్చు. అంటే 1 week కాదు, 5 to 6 days, అంతకంటే ఎక్కువ రోజులు పెట్టకుండా తినిపించకండి, ఎందుకంటే అది పాడైపోద్ది కదా, స్టమక్ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పీతలు నేను 2 days పెడతాను. చూస్తున్నారు కదా ఎంత బాగా తింటున్నాయో. పీతలు అనేది బాగా గుండ్లాగా అయిపోద్ది. ఇంకోటి పీత అంటే గ్రీన్ పీస్ ఉంది కదా, గ్రీన్ పీస్ పోసాను నేను, అది కూడా పెడతాను అనమాట వీక్లీ 2 times. ప్రతిదీ 2 days పెడుతుంటాను, ఎందుకంటే రోజుకి ఒకే ఫుడ్ తింటే ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది. డైలీ పప్పు తింటే మనకి ఎలా ఉంటుంది, చిరాకు తప్పుదా? సేమ్ వాళ్ళకు అంతే, డైలీ ఒకే ఫుడ్ పెడుతుంది, నోరు చచ్చిపడిపోద్ది. అబ్బా మనకైనా ఒక మాసం ముక్క లేకపోతే అలాగే ముద్దదే కదా, అలాగే దీనికి కూడాను రోజుకి ఒక వెరైటీ. నేనైతే 2 days ఒక వెరైటీ పెడతాను, అవి కూడా హ్యాపీగా ఉంటది, మనకి సర్వే బాగుంటది, మనకి సాటిస్ఫాక్షన్ చేస్తుంది. బీడింగ్ ప్రాసెస్ లో కూడా మా ఓనర్ నన్ను ఇంత బాగా చూసుకున్నారు కదా, మా ఓనర్ కూడా ఏదో సాటిస్ఫాక్షన్ చేయాలని మన బీడింగ్ ప్రాసెస్ గురించి తీసుకున్నాను అనుకో, దానికి అర్థమైంది బాగా చూపిస్తుంది అనమాట రిజల్ట్. మీకు ఎంతవరకు అర్థమైంది? ప్రతిదీ ఫుడ్ గమనించండి. 100% గా వీడియో మీ కళ్ళ ముందు ఉంది, అన్ని ఫుడ్ పెట్టి చూపించాను లైవ్. అలా తింటనే లేదా కామెంట్ అయితే చేయండి మీరు. మీకు ఎంతవరకు ఈ వీడియో అనేది హెల్ప్ అయిందో నాకు తెలియాలండి. నేను మీ గురించి వీడియో తీసాను, ఇది నా సీక్రెట్, ఎవరు చెప్పరు ఇలాంటి సీక్రెట్స్. నేను ఒక బెటర్ ఫిష్ లవర్ని కాబట్టి ఏ బెటర్ ఫిష్ కి బాగా కలిగించకూడదని చెప్పి డైట్ కానీ బీడింగ్ ప్రాసెస్ కానీ చెప్దామని ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఇది ఎందుకు ఆనియన్ ఎందుకు పెట్టావు భయ్యా అని అడిగితే నాకు ఒక అబ్బాయి అడిగాడు, అని నాది ఫేరింగ్ చేయట్లేదు, బబుల్ నెస్ట్ ఫామ్ చేయట్లేదు, అసలు ఐగ్రేస్ చూపించట్లేదు, ఫీమేల్ గా చూపించి. ఇది అస్సలైన మెథడ్. కొత్తులపై ఎట్టకూడదు, పాతులపై పెట్టాలి. బాగా చిన్నగా పంచదార కంటే చిన్న గుండ కట్ చేసుకోలేదు, మీకు ఓపిక ఉన్నంత వరకు కట్ చేయాలి నీట్ గా, చిన్నది దాని మౌత్కి వెళ్ళేంత. అప్పుడు నీట్ గా తింట చూడండి, ప్రతిదీ తింటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడు మా గోల్డ్ ఫిష్, దీన్నే రిపేర్ చేశాను కదా, మీకు బాగా గుర్తే ఉంటుంది, ముందు వీడియోలో పెట్టాను. 45 days మనకి నరకం చూపించిన మన బేబీ సక్సెస్ఫుల్ గా బీడింగ్ ప్రాసెస్ కూడా అయింది. వీడియో త్వరలోనే పెడతాను. పెలెట్స్ ఫుడ్ ఇవి ఫిష్ స్టోర్లో అమ్ముతారు కదా, ఫుడ్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి. వాళ్ళ గురించి నేనైతే అనట్లేదు, పెట్టండి. కొద్ది కాస్ట్లీ ఫుడ్ పెట్టుకుంటే హై ప్రోటీన్ ఉన్నది పెడితే అసలు ప్రాబ్లం లేదు. ఈ వీడియో మీకు ఎంతవరకు హెల్ప్ అయింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్తే నాకు అదే చాలా ఎక్కువ. ఎందుకంటే కామెంట్ పెట్టమంటున్నాను, నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. అసలు నేను ఏదో డబ్బులు సంపాదిద్దాం ఇదని కాదు, నా ప్రొఫెషన్ అయితే ఇది కాదు అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నా వీడియో ఫుల్ గా చూసినందుకు.